వేసవిలో మీరు వెల్లుల్లి తిన్నారంటే బండి షెడ్డుకే, మర్చిపోయి కూడా ముట్టుకోకూడదు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ వేసవిలో వీటిని తినొచ్చా లేదా అనే విషయంలో చాలా మందికి అయోమయం ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు అభిప్రాయం ప్రకారం వేసవిలో వీటిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వెల్లుల్లి శరీరంలో సహజంగా వేడిని పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది శరీరంలో వేడిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో వాతావరణం ఇప్పటికే వేడిగా ఉన్నందున వీటిని అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు. దీనివల్ల మన శరీర వేడిని మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వేసవిలో వెల్లుల్లిని ఎవరు తినకూడదో ఆ వివరాలు మీకోసం. వెల్లుల్లి ఎవరికి మంచిది కాదు. నోటిపూతల, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు వేసవిలో పచ్చి వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా తినవలసి వస్తే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తినడం మంచిది. ఎవరు తినవచ్చు? వెల్లుల్లిలోని ఆరోగ్యకరమైన లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు వంటి కాలాగుణ వ్యాధులు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వాటిని ఖచ్చితంగా పచ్చిగా తినడానికి బదులుగా ఉడికించిన కూరగాయలతో కలిపి తినవచ్చు. కానీ రోజుకు 2 వెల్లుల్లి రెబ్బల కంటే ఎక్కువగా తినకండి. పచ్చి వెల్లుల్లి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది, బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది. కానీ దీన్ని అతిగా తినకూడదు. జీర్ణ సమస్యలు ఉన్నవారు వేసవిలో వెల్లుల్లిని మితంగా తీసుకోవచ్చు. ఇది కడుపు మంట, గ్యాస్ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.